కాశీబుగ్గలో చోటు చేసుకున్నది దురదృష్టకరమైన సంఘటన. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కానివ్వకుండా చూస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు. వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిస్లాట ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందిన నేపథ్యంలో మాధవ్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే ఈశ్వరరావు, బీజేపీ బృందం కాశీబుగ్గలో పర్యటించింది. తొక్కిస్లాట జరిగిన ఆలయాన్ని సందర్శించి విషాద ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. ప్రమాదాలకు ప్రభుత్వాలకు సంబంధం లేదని, ఏ ప్రభుత్వంలోనైనా ప్రమాదాలు జరుగుతాయని అన్నారు. ఇక అయితే వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు మాధవ్. వెంకటేశ్వర స్వామి దేవాలయం కాశీబుగ్గలో అలాగే నిన్న శనివారం అలాగే ఏకాదశి కార్తీక మాసం ఇవన్నీ కలిసి ఒకే రోజు రావటం వచ్చిన సందర్భంలో ఇక్కడ ఏదైతే కొత్తగా నిర్మాణం చేశారో ఈ నిర్మాణం చేసిన వసతులు సరిపోకపోవటం కారణంగాను ఒక తోపులాట అది పెద్ద తోపులాటగా మారి అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణభూతమైంది. సుమారు 9 మంది నిండు ప్రాణాలు కోల్పోవటం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. అలాగే కేవలం వాళ్ళే కాకుండా సుమారు 20 మంది పైగా క్షతగాత్రులు కావటం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. అలాగే క్షతగాత్రుల్ని వాళ్ళని ఆదుకోవటం, అలాగే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని కూడా తప్పనిసరిగా ఆదుకోవటం జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వటం జరిగింది. ఆ విధంగానే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు కూడా ఆదుకోవటం జరుగుతుంది. ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిన్న జరిగినటువంటి ప్రమాదం చాలా విచారకరం. కుటుంబ సభ్యులందరూ, మృతుల కుటుంబ సభ్యులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ పరిస్థితి తెలుసుకొని భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రైవేట్ దేవాలయాల్లో కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా ఈ సంఘటన జరిగింది. ఇంత జనం వస్తారని, ఇంతమంది భక్తులు వచ్చి ఇక్కడ తోపులాట జరుగుతుందని ఎవరు దేవాలయ నిర్వాహకులు కూడా ఎవరు ఊహించలేదు. కాబట్టే ఇటువంటి సంఘటన జరిగింది.